Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు జస్టిస్ని ఇస్తారా లేదా, మీ రిలేషన్లో మీ పర్సన్ మీకు జస్టిస్ని ఇస్తారా, ఈ రిలేషన్లో మీకు న్యాయం చేస్తారా మీ పర్సన్ లేదా అనేది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ నుంచి మీకు జస్టిస్ వస్తుందా లేదా, మీ పర్సన్ ఈ రిలేషన్లో మీకు న్యాయం చేస్తారా లేదా అనేది చూద్దాం. ఓకే, నైట్ ఆఫ్ వాన్స్. బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, సో అందుకని ఇక్కడ వాయిస్ వస్తుంది. సాంగ్స్ పెట్టారు అక్కడ, సో అందుకు. ఓకే, నైట్ ఆఫ్ వాన్స్, 5 of cups, the moon, king of cups, the tower, 2 of cups, 4 of wands. Okay, king of pentacles, the empress, king of pentacles. Okay, the empress, the emperor వచ్చారు ఇద్దరు. ద ఎంప్రెస్, ద ఎంపరర్ ఇద్దరు వచ్చారు. చూడండి, పేరు వచ్చారు. కింగ్ ఆఫ్ సోర్స్. అర్థమవుతుందా మీకు? రీడింగ్ అర్థమైపోయిందా మీకు? మీ పర్సన్ మీకు జస్టిస్ని ఇస్తారా? 6 of coins, 6 of swords. Okay, the Hierophant, the Star, King of Coins, and last one, King of Wands. Okay, okay. ఇక్కడ 2 కపుల్స్ వచ్చారు. ఇక్కడ ఎంపరర్ అండ్ ఎంప్రెస్, కింగ్ ఆఫ్ కాయిన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కాయిన్స్. ఓకే, గుడ్. సో మీ రిలేషన్లో మీ పర్సన్ మీకు జస్టిస్ని ఇస్తారా? చూద్దామా, ఇస్తారా ఇవ్వరా? ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే, మీ రిలేషన్ పరంగా మీ పరంగా ఏం ఆలోచిస్తున్నారు, మీకు జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా అనేది ఏం ఆలోచిస్తున్నారంటే, ఇక్కడ మీ పర్సన్ నైట్ ఆఫ్ వాన్స్, ఫైర్ ఎనర్జీలో ఉన్నారు. ఫైర్ ఎనర్జీలో ఉన్నారు, ఫ్యాషనేట్గా ఉన్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ ఏంటి అంటే ఇన్ అండ్ అవుట్ అనమాట. వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు, అంటే స్థిరత్వం లేదు ఆ యాక్షన్కి. నైట్ ఆఫ్ వాన్స్కి స్థిరత్వంగా పూర్తిగా ఉండిపోరు అనమాట. ఇలా వస్తూ ఇలా వెళ్ళటం, ఇలా వస్తాం ఇలా వెళ్ళటం. అంటే తను మీకు బాగా అట్రాక్ట్ అవ్వటము అండ్ మీ మీద రొమాంటిక్ థాట్స్ రావటము వలన, మీకు అట్రాక్ట్ అవ్వటం వల్ల, మీ మీద ఫ్యాషనేట్గా ఉండటం వల్ల మీరు గుర్తొస్తారు. ఆ టైంలో మీకు కాల్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ, మీ దగ్గరికి రావటం కానీ ఇలా చేస్తారనమాట. సో నైట్ ఆఫ్ వాన్స్ ఏంటంటే ఫైర్ ఎనర్జీ. తనకి మీరు ఎప్పుడు గుర్తొస్తారో అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు అన్నట్టు, లేకపోతే అప్పుడు కాల్ చేసి మాట్లాడతారు అన్నట్టు. ఓకే, ఇన్ అండ్ అవుట్ అనమాట ఇది. అండ్ ఇంకా బట్ యాక్షన్ అయితే తీసుకోవాలని ఉంది. ఓకే, ఈ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలని ఉన్నారు అండ్ ఫైర్ ఎనర్జీలోనే ఉన్నారు. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ 5 of cups అండి. ఎనర్జీ ఇక్కడ బాగాలేదు మీ పర్సన్ది. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, మీ పర్సన్ ఇక్కడ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు, మీకు దూరంగా వెళ్ళినందుకు, ఈ సపరేషన్లోకి వచ్చినందుకు, అంటే ఈ సపరేషన్కి తను కారణమైనందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు.
చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు అండ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి చాలా ఎమోషనల్ అవుతున్నారండి మీ పర్సన్. మీకోసం ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవుతున్నారు అండ్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఓకే, మీకు దూరమై తను ఏమీ హ్యాపీగా లేరు, తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేనందుకు అండ్ చాలా ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ డెఫినెట్గా తన ఎమోషనల్స్ని అన్నిటినీ, తన ఫీలింగ్స్ని, తన ఎమోషనల్స్ని, తన ప్రేమని ఈ కప్పులో నింపి మీకు తన ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే ఓకే, ఇది ఇంతవరకు ఇక్కడ. ఓకే, అండ్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ద ఎంపరర్ అండ్ ద ఎంప్రెస్ పేరెంట్స్ ఇక్కడ. ఓకే, ద ఎంపరర్ అండ్ ద ఎంప్రెస్ పేరెంట్స్ ఇక్కడ పేరెంట్స్ మీ పర్సన్ని అథారిటీ చేస్తున్నారు, రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అండ్ మీ పర్సన్ని డామినేషన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే వినాలి, మేము చూపించిందే చేసుకోవాలి. ఎందుకు? మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి. ద హైరోఫెంట్, మీ రిలేషన్లో మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి. క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్. ఈ డిఫరెన్సెస్ వలన, మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ డిఫరెన్సెస్ వలన ఇక్కడ మీ పర్సన్ పేరెంట్స్ ఒప్పుకోవటం లేదు ఈ రిలేషన్ని. సో వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారనమాట ఈ రిలేషన్ని. ఓకే, సో దానివల్ల కూడా తను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ మీద, పేరెంట్స్ మీద కోపంగా ఉన్నారు. ఎందుకు? ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. మీ పర్సన్ ఎంతో చెప్తున్నారు, ఎంతో ప్రాధాన్యపడి అడుగుతున్నారు ఈ రిలేషన్ కోసం ఒప్పుకోమని అడుగుతున్నారు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు. ద ఎంప్రెస్ అండ్ ద ఎంప్రెస్ చాలా అథారిటీ చేస్తున్నారు అండ్ పవర్లో ఉన్నారు. వాళ్ళు పవర్లో ఉన్నారు. వాళ్ళు చెప్పిందే వేదం, ఇంకా ఎవరి మాట వినరు, అంత పవర్లో ఉన్నారనమాట. సో ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ మీద కోపం వస్తుంది అనమాట. మీ పర్సన్కి చాలా సీరియస్నెస్గా ఉన్నాడు అండ్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, సో ప్రాక్టికల్గా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు అండ్ కోపంగా ఉన్నారు. ఓకే, ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ? 6 ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని అండ్ తన పేరెంట్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. చాలా అంటే చాలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. 6 ఆఫ్ పెంటికల్ మిమ్మల్ని అండ్ తన పేరెంట్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. బ్యాలెన్స్ అయితే అందరూ బాగుంటాం కదా, పేరెంట్స్ బాగుంటాము, మా రిలేషన్ బాగుంటుంది, అందరూ బాగుంటామని పాపం తన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. కానీ తను చేసే ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు. దానివల్ల తనకి చాలా కోపం వస్తుంది వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల. ఈ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ వల్లనే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీ పర్సన్ అయితే ఎంత ప్రయత్నించినా బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళైతే ఒప్పుకోవటం లేదండి. సో ఇంకా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, నేను ఎంత ట్రై చేసినా, ఎంత బతిమలాడినా నా వాళ్ళు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ అవ్వటలేదు. ఇక నేను ఈ రిలేషన్ నుంచి ఒకవే చేయాలి. ఎక్కడైతే నేను స్టక్ ఫీల్ అవుతున్నానో, ఎక్కడైతే నన్ను కంట్రోల్ చేస్తున్నారో, ఎక్కడైతే నన్ను స్టక్ అయిపోయేటట్టు చేశారో, అంటే బర్డెన్ ఫీల్ అవుతున్నాను, ఆ సిచ్యువేషన్లో నేను ఇక్కడ ఉండలేను. ఇంకా నేను నా పర్సన్కి మాట ఇచ్చాను. నా పర్సన్తో నా పర్సన్ నేను లవ్ చేశాను. ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ నేను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను. నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. తను లేకుండా నేను చాలా ఎమోషనల్గా థింక్ చేస్తున్నాను, చాలా ఎమోషనల్ అవుతున్నాను అండ్ నాకు గిల్ట్గా ఉంది. తనకి ప్రేమించి నేను తనకి కమిట్మెంట్ ఇవ్వకపోవటం నాకు గిల్ట్ అనిపిస్తుంది. సో మిమ్మల్ని ఎంత ఒప్పించినా కూడా మీరు బ్యాలెన్స్ అవ్వట్లేదు. అప్పుడు నేను ఏం చేయాలి? సో అందుకే మీ పర్సన్ ఇక్కడ కోపంగా, సీరియస్గా ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారంటే, వాళ్ళ నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వాకవ్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, వాకవ్ అవ్వాలనుకుంటున్నారు. చాలా హోప్ ఉంది మీ పర్సన్కి ఈ రిలేషన్ పరంగా. చాలా హోప్తో ఉన్నారు, చాలా విష్ కోరుకుంటున్నారు కూడా. ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? ఇక తప్పదు, నేను ఎంత ప్రయత్నించినా వీళ్ళు ఒప్పుకోవటం లేదు, నేను ఎంత ప్రయత్నించినా అందరినీ బ్యాలెన్స్ చేసుకుని పోవాలని నేను ఆలోచిస్తున్నాను. బట్ వీళ్ళు, నా పేరెంట్స్ బ్యాలెన్స్ అవ్వట్లేదు, వీళ్ళు ఈ రిలేషన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇక తప్పదు, నేను ఇక్కడ ఉండటం. సో నేను ఇక్కడ నుంచి వాకవే అయిపోవాలి, నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి
ఓకే, నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి. ఎంత ఇదిగా ఎందుకు ఆలోచిస్తానంటే మీ పర్సన్ మీ మీద తను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీతో. మీ బాండింగ్ తనతో ఎమోషనల్గా కనెక్ట్ అయింది కాబట్టి మీ మీద అట్రాక్ట్ ఉంది అండ్ ప్యాషన్ ఉంది అండ్ చాలా రొమాంటిక్ థాట్స్ ఉంది మీ పర్సన్కి మీ మీద. సో దూరం అవ్వలేకపోతున్నారు, మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. అందుకే పేరెంట్స్ని ఒప్పించడానికి చాలా ట్రై చేస్తున్నారు. పేరెంట్స్ ఏమో ఒప్పుకోవట్లేదు, అక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు పేరెంట్స్. సో ఇక ఇంకేమనుకుంటున్నారంటే నేను ఇప్పుడు నా పర్సన్ కూడా నేను వదులుకోలేను, నా పర్సన్కి నేను మాట ఇచ్చాను, కమిట్మెంట్ ఇచ్చాను, చేసుకుంటాను అని, మ్యారేజ్ చేసుకుంటానని కమిట్మెంట్ మాట ఇచ్చాను. అక్కడ మాట ఇచ్చి నేను చేసుకోలేకపోవటం వల్ల కూడా నేను ఈ రిగ్రెట్తో నేను బతకలేను. తనని ప్రేమించాను, మ్యారేజ్ చేసుకుందామని చెప్పాను, ఈ రిగ్రెట్తో నేను బతకలేను. వీళ్ళు బ్యాలెన్స్ చేద్దామంటే వీళ్ళు బ్యాలెన్స్ అవ్వట్లా. సో నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, ఇక్కడ నుంచి వాకవే అవ్వాలనుకుంటున్నాను. సో నాకు ఈ పట్టింపులు లేవు. ఈ ఇద్దరి మధ్యన ఉన్న ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, క్యాస్ట్, కల్చర్, ఏజ్ డిఫరెన్స్ అండ్ ఇది స్టేటస్ ప్రాబ్లమ్స్, నాకు ఈ డిఫరెన్సెస్ లేవు. నేను ఈ డిఫరెన్సెస్ని కటప్ చేసేస్తున్నా. వీటి గురించి నేను అంత ఇదిగా పట్టించుకోవట్లేదు. నేను చాలా హోప్తో ఉన్నాను, నేను విష్ కోరుకుంటున్నాను. నా పర్సన్కి నేను స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. నా పర్సన్ నాకు లక్కీ చామ్, నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే నాకు లక్కీ, నాకు కలిసి వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరు ఇక్కడ పేరు. ఓకే, ఆల్రెడీ డివైన్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. కింగ్ ఆఫ్ పెంటికల్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఇద్దరు జంటగా ఉన్నారు ఇక్కడ. తన లైఫ్లోకి మీరు వెళ్తే మీకు కలిసి వస్తుంది, మీ లైఫ్లో తను వచ్చినా మీకు కలిసి వస్తుంది. ఇద్దరు ఒకరికొకరు లక్కీ పర్సన్స్ అనమాట. ఓకే, డెఫినెట్గా ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీకు జస్టిస్ని ఇస్తారా ఇవ్వరా అనేది మనకి పాయింట్. కాబట్టి ద టవర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ సడన్లీ చేంజ్ వస్తుంది మీ రిలేషన్లో. సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ చేంజ్ అయిపోతారు అనమాట. సడన్లీ డిసిషన్ తీసుకుంటారు ఈ రిలేషన్ కోసం, మీకోసం సడన్గా చేంజ్ అయిపోతారు, సడన్లీ యాక్షన్ తీసుకుంటారు, సడన్లీ మీకు కమిట్మెంట్ ఇచ్చేస్తారు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంది. ఇక్కడ ద టవర్ మూమెంట్ ఏంటి, డివైన్ ఇంటర్మిషన్ అవుతున్నారు ఇక్కడ. సో ఈ డివైన్ బ్లెస్సింగ్స్ ద్వారా మీ పర్సన్లో సడన్గా చేంజ్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా యాక్షన్ తీసుకుంటారు, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కమిట్మెంట్ ఇచ్చేస్తారు. 4 of Wands ఇక్కడ లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీ పర్సన్ లవ్ మ్యారేజ్ ఆఫర్ ఇస్తారు ఇక్కడ మీకు, అండ్ తన లవ్ ప్రపోజల్ని ఇస్తారు, గివ్ అండ్ టేక్ ఇస్తారు, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ చేస్తారు. అంటే ఇది మాత్రం సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకుంటారు అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేస్తారనమాట. అది ఓన్లీ డివైన్ వల్లే జరుగుతుంది. సో అందుకే నేను చెప్తున్నా, మీరు డివైన్కి కనెక్ట్ అవ్వండి అని. మీ పర్సన్ ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో మీ పర్సన్లో స్ట్రెంగ్త్ రావాలంటే మీరు డివైన్కి కనెక్ట్ అయ్యి ప్రేయర్స్ చేసి మీ పర్సన్లో స్ట్రెంగ్త్ని ఇమ్మని ఆ దేవుని కోరుకోవాలి. మీ ప్రేయర్స్ వల్లే మీ పర్సన్కి అక్కడ స్ట్రెంగ్త్ వస్తుంది, మీ పర్సన్ హీల్ అవుతారు. అందుకే మిమ్మల్ని చెప్పేది నేను మాటికి ఏం చెప్తున్నానంటే మీరు డివైన్కి సరెండర్ అవ్వండి, డివైన్కి కనెక్ట్ అవ్వండి, డివైన్కి ప్రేయర్స్ చేయండి. మీ ప్రేయర్స్ వలన, మీరు కనెక్ట్ అవ్వటం వలన, మీరు పూజించటం వలన మీ పర్సన్కి అక్కడ స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకే, సో ఈ రోజు నుంచి అయినా ట్రై చేయండి. మీరు పూర్తిగా డివైన్కి కనెక్ట్ అవ్వండి, మీరు ప్రేయర్స్ చేయండి, మీ రిలేషన్ నిలబెట్టుకోండి, మీ పర్సన్ని మీరు మీ లైఫ్లోకి తీసుకురండి మీ ప్రేయర్స్ వల్ల. ఓకే, డెఫినెట్గా అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ వస్తుంది అనమాట. మీ పర్సన్లో అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అయిపోతారు, అన్ఎక్స్పెక్టెడ్గా యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో, ఎక్కడైతే దాన్ని కంట్రోల్ చేస్తున్నారో అక్కడి నుంచి వాకవే చేసేసి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు. అది కూడా లవ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. సో దీన్ని బట్టి మనకి ఈ రిలేషన్లో మీ పర్సన్ నుంచి మీకు జస్టిస్ వస్తుందా, న్యాయం చేస్తారు మీ పర్సన్. 100% మీ పర్సన్ న్యాయం చేస్తారు. ఓకే, ఇదండి.